హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడుతాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ గారు ఆయన జనసేనకు అన్యాయం జరుగుతుంది అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. ఏ రకంగా అన్యాయం జరుగుతుంది, కూటమిలో ఏమన్నా విభేదాలు ఉన్నాయా, టీడీపీ ఏమన్నా జనసేనకు అన్యాయం చేస్తుందా అంటూ మాట్లాడుకుంటున్నారు సార్. మరి అతని కామెంట్స్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, కూటమిలో సంబంధాలు ఎలా ఉన్నాయి, మరి నిజంగా జనసేనకు అన్యాయం జరిగే పరిస్థితి ఉందా సార్ ఇప్పుడు? ఇప్పుడు జనసేన తెలుగుదేశం మధ్య విభేదాలు అనే టాపిక్ బయటకు వచ్చింది. దీనికి ప్రధాన కారణం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ ఓపెన్గా ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంటు వల్ల జనసేనకి తెలుగుదేశానికి మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలు బాగా బలంగా పెరుగుతున్నాయి అన్న వాదన వినిపిస్తుంది. అలాగే రీసెంట్గా ఇప్పుడు సంచలనం రేపుతున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే ఇదంతా కూడా పైకి లేపారు, అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులే జనసేనని ఇబ్బంది పెట్టడానికి ఆ అమ్మాయికి అండగా నిలబడ్డారు అన్న ఆరోపణ కూడా చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అనేది చూసినప్పుడు ముందుగా మనం బొలిశెట్టి సత్యనారాయణ ఏం మాట్లాడాడు అనుకున్నప్పుడు, ఆయన సత్యనారాయణ ఏమన్నా అంటే విశాఖ తూర్పు నియోజకవర్గానికి నేను పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉంటున్నాను. నేను మామూలుగా అయితే జనసేన, కూటమి, తెలుగుదేశం, బీజేపీ ఈ మూడు పార్టీలు 60-30-10 అంటే ఏ పంపకాలు జరిగినా 60% తెలుగుదేశానికి వెళ్ళాలి, 30% జనసేనకి వెళ్ళాలి, 10% బీజేపీకి వెళ్ళాలి. ఇది పంపకానికి ఏర్పరచుకున్న ఒక ప్రాతిపదిక. ఎందుకంటే ఓట్లు తర్వాత అంటే సీట్లు, ఓట్ల షేరు పర్సంటేజ్ని బట్టి ఇలాగా డివైడ్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య ఈ మేరకు ఒక ఒప్పందం జరిగింది. అది ఎక్కడ రాష్ట్రంలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు పదవుల పంపకంలో ప్రతి చోట కూడా 60-30-10 అనే ఒక ఫార్ములాని అమలు చేయాలి. ఇందాక చెప్పినట్టుగా 60 తెలుగుదేశం, 30 జనసేన, 10 బీజేపీ ఈ ఫార్ములాని అమలు చేయాలి. కానీ ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదు ఇది. సో దీనివల్ల జనసేన నాయకులు చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. నాకు రోజు అనేక ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. నేనే ప్రత్యక్షంగా చూశాను. ఇక్కడ మా నియోజకవర్గంలో 5 దేవాలయాల కమిటీ, పాలక మండలి కమిటీలు పెడితే ఒక్క దాంట్లో కూడా జనసేనకి ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ కారక చెట్టు పోలమాంబ ఆలయ పాలక మండలిలో నిన్ననే 11 మంది ప్రమాణ స్వీకారం చేస్తే అందులో ఒక్కరికి కూడా జనసేనకి ఇవ్వలేదు. ఇంత అన్యాయం ఏంటి? ఇంత అన్యాయం ఉంటే రేపు మా వాళ్ళు గట్టిగా నిలబడి కూటమి విజయానికి ఎలా దోహదం చేస్తారు? కాబట్టి ఇప్పుడు మేల్కోవాలి, పవన్ కళ్యాణ్, చంద్రబాబులు దీన్ని సరిదిద్దాలి అనేది ఆయన చెప్పాడు. నిజానికి ఇది బొలిశెట్టి సత్యనారాయణ ఒక్కడి అభిప్రాయం కాదు. గతంలో కూడా అనేక చోట్ల పదవుల పంపకం విషయంలో పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ కూడా కామెంట్లు పెట్టారు. ఆ మధ్య ఎవరో దీన్ని ప్రశ్నించినారని అతన్ని సస్పెండ్ చేస్తే, సస్పెండ్ చేస్తూ పెట్టిన తీర్మానం కింద కానీ కామెంట్లు చూస్తే జనసేన వాళ్ళు చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ, అతను విమర్శిస్తేనే మీరు అతన్ని చర్య తీసుకుంటారా? అతను చెప్పిన దాంట్లో తప్పేముంది? జనసేనకి న్యాయంగా రావాల్సిన వాటా ఎందుకు రాలేదని అడగడమే నేరమా అనేది కూడా కామెంట్లు పెట్టారు. మీరు ఇలాగే ఉంటే జనసేన పార్టీ ఉనికిగే ఇబ్బందులకి వెళ్ళిపోతుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ని, మీరు ఎవరి మాటలో వినకండి, ఎవరికో అప్పగించకండి, మీరు ఇన్వాల్వ్ అవ్వండి, సమస్యల్ని తెలుసుకోండి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్కి చెప్పారు. కానీ కూటమి నాయకులు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి కూటమిలో లాస్ట్లో 6 నెలల్లో చూసుకుందాంలే, ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అయ్యి ఇంకా అది ఏదవుతుంది, సరిదిద్దలేము ఇవన్నీ అనేది వాళ్ళ ధోరణిగా ఉందన్నట్టుగా కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి చేతులుగా అలా కాకులు పట్టుకున్నట్టుగా పాత సామెత ఉంది. అంటే ముందుగానే ప్రివెంటివ్ అనేది ఇంపార్టెంట్, కానీ అయిపోయినాక ఒక్కొక్కసారి ఏమి చేయలేము అన్న పద్ధతిలో కూడా విమర్శలు వస్తున్నాయి. సో మామూలుగా అయితే కూటమి అన్నప్పుడే ఖచ్చితంగా ప్రతి చోట అందరికీ న్యాయం చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే గత 5 ఏళ్లలో, అంతకుముందు 5 ఏళ్లుగా అధికారంలో లేరు కాబట్టి తెలుగుదేశం నాయకులు కూడా అనేక చోట్ల జగన్ ప్రభుత్వంలో అరాచకాలు కావచ్చు, దాడులు కావచ్చు, దానికంతా గురయ్యి గట్టిగా పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు తెలుగుదేశంలో కూడా బోల్డ్ మంది ఉన్నారు.
పైగా విపరీతంగా ఎమ్మెల్యేల సీట్లు తెలుగుదేశానికి వచ్చేసాయి. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మనకు పదవులు కావాలని కోరుకుంటారు. సో చంద్రబాబు ముందున్న ఇదేంటి, తన పార్టీలో పనిచేసి జగన్ దగ్గర బాధలు పడి గట్టిగా నిలబడిన వాళ్ళకి న్యాయం చేయాలి. మరోపక్క కూటమి ధర్మం ప్రకారం జనసేన పవన్ కళ్యాణ్ ముఖ్యంగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు చాలా దృఢంగా అడక్కముందే ఆయన మద్దతు ప్రకటించి పొత్తులోకి వెళ్తున్నామని ప్రకటించి ఒక బూస్ట్ క్రియేట్ చేయగలిగారు. బాగా నిరాశాజనకంగా ఉన్న తెలుగుదేశంలో ఆయన ఉత్సాహాన్ని క్రియేట్ చేసి అండగా నిలబడ్డాడు. దానికోసం అతను రోడ్డు మీద పడుకోవాల్సి కూడా వచ్చింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా పవన్ కళ్యాణ్ దృఢంగా చంద్రబాబు వైపు నిలబడ్డాడు. కాబట్టి ఆ పొత్తు ధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా ఆ పార్టీలో ఉండే నాయకులకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది చంద్రబాబుకు ఉండొచ్చు. కానీ ప్రాక్టికల్గా అది సాధ్యం కాని పరిస్థితులు చాలా చోట్ల ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే జనసేనలో నాయకుల్లో కూడా అసంతృప్తి వస్తుంది. మేము కూడా 5 ఏళ్ళు బాగా కష్టపడ్డాం కదా, మేము కూడా జగన్ దగ్గర ఇబ్బందులు పడ్డాం కదా, మరి మేమేమి ఎక్స్ట్రా అడగట్లేదు కదా, మీరు ఒక ఒప్పందం చేసుకున్నారు 60-30-10, ఆ ఫార్ములా ప్రకారం అన్ని చోట్ల చేయాలని కదా మేము అడుగుతున్నాం అనేది వాళ్ళు కూడా, వాళ్ళ వైపు కూడా న్యాయం ఉంది. కాకపోతే దీన్ని ఎలా పరిష్కరించాలనేది తలనొప్పిగానే పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు కానీ మారిందని చెప్పచ్చు. ఇది ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి. అంటే ఎప్పుడైనా అర్థమెటిక్ అండ్ కెమిస్ట్రీ అంటారు పొత్తుల్లో. అర్థమెటిక్ అంటే లెక్కలు చూసుకోవడం, కెమిస్ట్ అంటే ఇరువైపులా కింది స్థాయి వరకు కలిసి పనిచేయాల్సి రావడం. అది ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. చాలా చోట్ల జనసేనకు గట్టి నాయకత్వం లేదు. ఇంకా అట్లాంటి చోట్లంతా తెలుగుదేశం వాళ్ళే డామినెంట్గా ఉంటారు. అది జనసేన క్యాడర్కి, జనసేన లోకల్ నాయకత్వానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండోది అరవ శ్రీధర్ విషయం. అరవ శ్రీధర్ అసలు అరవ శ్రీధరే జనసేనలోకి ఎప్పుడు, ఆయన జనసేన కాదు, ఆయన జస్ట్ 4 రోజుల ముందు జనసేనలోకి వస్తే ఆయనకి టికెట్ ఇచ్చేశారు. అప్పుడు అంతకుముందు వేరే వాళ్ళకి ఇచ్చారు. అక్కడ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు గెలవరని నివేదికలు వచ్చాయి కాబట్టి అతను మార్చేసి అరవ శ్రీధర్ అయితే గెలుస్తాడు, ఇతను యువకుడు, బీటెక్ చదివాడు, ఆల్రెడీ సర్పంచ్గా ఉన్నాడు, ఇతను గెలుస్తాడని నివేదికలు తెప్పించుకొని అతనికి టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి అతన్ని పార్టీలో చేర్చుకొని అతనికి టికెట్ ఇచ్చారు. అట్లాగే రూపానంద రెడ్డి అంతకుముందు వైసీపీలో ఉన్నాడు, ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చాడు. అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ మొత్తం అన్నీ చక్కబెట్టేది కానీ అన్ని విషయాలు చూసుకునేది కానీ రూపానంద రెడ్డి అని చెప్తున్నారు. ఎందుకంటే అరవ శ్రీధర్కి ఎమ్మెల్యే అనుభవం, సర్పంచ్ అనుభవం తప్ప ఇంకే పార్టీలో కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో పెద్ద అనుభవం లేదు. రెండోది ఆ నియోజకవర్గం మీద పట్టు కూడా అంత లేదు. అందుకని రూపానంద రెడ్డి చూస్తున్నాడని. సో ఈ విషయం వచ్చినప్పుడు ఈమె రూపానంద రెడ్డి చెప్పింది, హర్షవీణ అనే అమ్మాయి నాయకులకి చెప్పింది. వాళ్ళు అక్కడే ఆమెని కూర్చోబెట్టుకొని, ఇతను కూర్చోబెట్టుకొని పరిష్కరించుంటే ఈ పని అయిపోయేది. అది కాకుండా వీళ్ళే కావాలని దాన్ని పెంచి పెద్దది చేసి అరవ శ్రీధర్ని ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళు చేశారు అనేది జనసేన నాయకులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే బిగినింగ్లో తెలుగుదేశం మీడియా కూడా అరవ శ్రీధర్దే తప్పు అన్నట్టుగా, ఆమె బాధ్యతరాలు అన్నట్టుగా కొంత సెక్షన్ ఆఫ్ తెలుగుదేశం మీడియా ప్రొజెక్ట్ చేసింది. తర్వాత తెలుగుదేశం మీడియా కూడా తన స్టాండ్ మార్చుకొని ఆమెని బ్యాట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సో ఈ మొత్తంగా విషయాల్లో అనేక చోట్ల ఇక్కడ ఇప్పుడు కాళహస్తి తీసుకుంటే కోట విన్నుతో అక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి మధ్య తెలుగుదేశం జనసేన వాళ్ళిద్దరి మధ్య కూడా అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అలాగా అనేక చోట్ల జనసేనకి తెలుగుదేశం కేడర్కి లేదా నాయకత్వానికి మధ్య ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఈ లేటెస్ట్గా బొలిశెట్టి సత్యనారాయణ ఈ పాయింట్ లేవదీయడం వల్ల మరి ఇంతకు ముందులాగా ఈ సత్యనారాయణ ఓపెన్గా ఇలా మాట్లాడడాన్ని జనసేన ఖండించి అతనికి ఏమన్నా పనిష్మెంట్ ఇస్తుందా, లేకపోతే అతను చెప్పిన దాన్ని కన్సిడర్ చేసి అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ కమిటీలకి జనసేన కూడా తీసుకోవాలని తెలుగుదేశం నాయకులను ఒప్పిస్తారా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.